हृषीकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम्। మొదటి చరణం సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో ఏవా రెండు రస్వాలే ముక్తోలో కాకి ఓత్వంతో పాటు తా ఒత్తు కూడా ఉంది. ఏవముక్తో హృషీకేశో హృషీకేశోలో షీకి దీర్ఘం ఉందండి, కాకి ఏత్వము షాకి కూడా ఒత్తన దీర్ఘం ఉంది. హృషీకేశో కేశో ఏవముక్తో హృషీకేశో. రెండో చరణం గుడాకేశేన భారత గుడాకేశేనలో ఢాకి దీర్ఘమే, కాకి ఏత్వము షాకి ఏత్వము, నా రస్వంగానే ఉంది. శాలంలో షా అండి, అది శివుడు అలా అంటాం కదా, అది షే. గుడాకేశేణ భారత బాకి దీర్ఘము, అది మహాప్రాణాక్షరం శ్రసిస్తూ పలకండి. భారత గుడాకేశేణ భారత. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేణ భారత. మూడో చరణం సేనయోరుభయోర్मध्ये సేనయోరుల సాకి ఏత్వము యా అనేది యో అంటున్నాం చూడండి. సేన యోరు రాకి ఉత్వం యో అంటున్నాం. సేనయోరు భయోర్मध्ये బా అనేది మహాప్రాణాక్షరం కాబట్టి శ్రసిస్తూ పలకండి. యోర్ ఇక్కడ కూడా యోరే, యో రాకి మావుతు యోర్ మధ్యే. ధా కూడా మహాప్రాణాక్షరం, దాని శ్రస్ ఇవ్వాలి, దానికి ఏత్వంతో పాటు యావత్తు. భయోర్मध्ये సేనయోరు భయోర్मध्ये. నాలుగో చరణం స్థాపయిత్వా రథోత్తమం. స్థాపా సాకి దీర్ఘము, కింద పొట్టలో కలుచుకుంది, ధా లోపల, అది తా అంటున్నాం. తా అనేది శ్రసిస్తూ పలకండి. స్థాపయిత్వా తాకి దీర్ఘంతో పాటు వావత్తు. స్థాపయిత్వా రథోత్తమం. రథో ఆ పొట్టలో కలుచుకుంది కాబట్టి మనం తా అంటున్నాం, అది మహాప్రాణాక్షరం కాబట్టి శ్రసిస్తూ పలకండి. రథోత్తమం తాకి తా ఒత్తు, తర్వాత మా లాస్ట్ మా కొల్లుమ హల్లంతుమ. స్థాపయిత్వా రథోత్తమం సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. పూర్తి శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. దీని యొక్క అర్థం ఏంటంటే ఏవ ఉక్తః అంటే ఈ విధంగా చెప్పబడిన, ఋషికేశః అంటే ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు, గుడాకేశేన నిద్రను జయించిన అర్జునుచే, భారత
ఓ ధృతరాష్ట్ర, సేనయో ఉభయో మధ్యే అంటే రెండు సైన్యాల మధ్యలో, స్థాపయిత్వా అంటే నిలిపి, రథోత్తమం అత్యుత్తమైన రథాన్ని. అంటే ఇక్కడ ఏమంటున్నాడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్తున్నాడు, ఓ భారత, అర్జునుడు నా రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలపండి అని శ్రీకృష్ణునితో చెప్పిన తర్వాత, ఇంద్రియాలకి అధిపతి అయిన శ్రీకృష్ణుడు అర్జునుని కోరికను అంగీకరించి ఆ అత్యుత్తమైన రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలిపాడు. అక్కడ అడుగుతున్నాడు కదా, అడిగినందుకు అర్జునుడు కృష్ణుడిని కోరినందుకు ఆ కోరిక నిలవడానికి కృష్ణుడు ఏం చేశాడు, ఆ ఇరువైపు రెండు సైన్యాల మధ్యలో ఆ రథాన్ని నిలిపాడు. తన యొక్క కోరికని అంగీకరించి చేశాడన్నట్టు. ఈ శ్లోకంలో ఒక ముఖ్యమైన విషయం ఉందండి. ఏంటంటే అర్జునుడు యుద్ధ భూమిలో నిలబడి ఉన్నప్పటికీ అతని మనస్సులో మాత్రం సందేహం మొదలైంది. తనకు ఎదురుగా ఉన్నవారు ఎవరో చూడాలనే ఉద్దేశంతో కృష్ణుణ్ణి రెండు సైన్యాల మధ్యలో తీసుకురమ్మని కోరారు. ఇక్కడ హృషికేశుడు అంటే కృష్ణుని పేరు చాలా అర్థమవుతుంది. ఋషికి అంటే ఇంద్రియాలు, ఈశ అంటే అధిపతి, కాబట్టి హృషికేశుడు అంటే ఇంద్రియాలని నియంత్రించగల పరమాత్మ అని అర్థం అండి. అర్జునుడు గుడాకేశుడు అని కూడా చెప్తున్నాడు. అంటే గుడాక అంటే నిద్ర, దానిని జయించిన వాడు గుడాకేశుడు. అంటే అర్జునుడు జాగ్రత్తకు ధైర్యం ఏకాగ్రత కలిగిన వాడన్నట్టు. అంటే నిద్ర లేకుండా ఎవరైతే ఆ నిద్రని కూడా జయించి ఉండేవాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, అర్జునుడు రెండు సైన్యాల మధ్యలో రథాన్ని ఉంచమని కృష్ణుణ్ణి కోరాడు. ఎందుకని, అక్కడ సైన్యంలో ఎవరెవరు ఉన్నారు అని తెలుసుకోవడానికి. యుద్ధానికి ముందే తన మనస్సులో ఆందోళన కలిగింది, అందుకే అక్కడ ఎవరున్నారని తెలుసుకోవడానికి ఆ రెండు మధ్యలో సైన్యం మధ్యలో ఉంచమని కోరాడు. ఆ కోరికను కృష్ణుడు నెరవేర్చాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, హృషికేశో అంటే కూడా ఎవరు, ఇంద్రియాలకి అధిపతి. అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, చర్మం వంటి ఇంద్రియాలు ఉంటాయి కదండి, వాటన్నిటి విషయాల గురించి లాగుతాయి. అనేక విషయాలు వాటి వైపు లాగుతాయి. వాటిని నియంత్రించగలిగిన శక్తి ఎవరికి ఉందండి, పరమాత్మకి ఉంది. అదండి, అంటే మనం ఇంద్రియాలను మనలోని నడిపించకూడదు, మనం వాటిని వివేకంతో నడిపించాలి, అది చెప్తున్నారన్నట్టు. అంటే ఇక్కడ గూఢాకేశుడు అంటే కూడా ఏమన్నారు, నిద్రను జయించిన వాడు. ఇది కేవలం శారీరక నిద్ర కాదండి, అజ్ఞానం నుండి నిద్ర. అంటే ఇక్కడ ఈ యుద్ధం దేని మధ్యలో జరుగుతుంది, ధర్మానికి అధర్మానికి మధ్యలో. ఆ జ్ఞానం ఉన్నవారు ధర్మం వైపు ఉన్నారు, అజ్ఞానం లేని వారు అధర్మం వైపు ఉన్నారు. అజ్ఞానం అనే నిద్రను జయించిన వాడు అని అర్థం అండి. సీనియోర్ బయోర్ మధ్య అంటే రెండు సైన్యాల మధ్యలో, ఒకవైపు పాండవుల సైన్యం, మరొక వైపు కౌరవుల సైన్యం. అర్జునుడి వాటి మధ్యలో నిలబడి తనకెదురుగా ఉన్న వారందరినీ చూడబోతున్నారు అన్నట్టు. అంటే ధర్మం, అధర్మం, జ్ఞానం, అజ్ఞానం, వివేకం, మోహం, కర్తవ్యం, భావోద్వేగం, అలా అనేక వేరే వేరే అన్నిటినీ తను మనసులో ఇదైపోతుంది అన్నట్టు. అంటే రథం అంటే ఇక్కడ ఏమంటున్నారు, రథం మన శరీరానికి ప్రతీకగా భావించుకోవచ్చండి. ఇక్కడ రథం అంటే శరీరం, అర్జునుడు జీవుడు, శ్రీకృష్ణుడు పరమాత్మ. గుర్రాలేంటి, ఇంద్రియాలు. పగ్గాలేంటి, మనస్సు. ఇక్కడ ఏమంటున్నారు, జీవితం అనేది ఒక రథానికి సరైన దిశ కావాలండి. మనస్సు మరియు ఇంద్రియాలని జ్ఞానం ఆధీనంలో ఉంచాలి అని చెప్తున్నారు. అంటే కేవలం రథాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పలేదు, అతను ఎవరితో యుద్ధం చేయవలసి వస్తుందో అని చూడాలని కోరుకున్నారు కృష్ణుడు.
అతని కోరిక నెరవేర్చాడు. కానీ అర్జునుడు తన బంధువులను, గురువులను, మిత్రువులను, పెద్దవాళ్ళను చూసినప్పుడు తన మనస్సులో విచారం చెందుతుంది. మొదలైపోయింది. అక్కడ నుంచి వేరే దారి మల్లుతుందండి. తన గీతలోని అసలు బోధ ప్రారంభమవుతుంది అప్పుడే. అంటే దీన్ని బట్టి ఏంటండి, మన జీవితంలో కూడా ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మనం కూడా కొంతసేపు మధ్యలో నిలబడి పరిస్థితిని పరిశీలించాలండి. వెంటనే ఆందోళనకి గురైపోయి నిర్ణయాలు తీసుకోకూడదు. దాన్ని ఆలోచించి, పరిశీలించి అలా మనం ఒక్కొక్క అడుగు వేయాలి కానీ వెంటనే ఒక నిర్ణయం మాత్రం తీసుకోవద్దండి. ఆగాలి, పరిశీలించాలి, ఆలోచించాలి, ధర్మాన్ని గురించి కూడా ధర్మాన్ని గుర్తించాలి. దాని తర్వాతనే నిర్ణయం తీసుకోవాలండి. ఇదే అర్జునుడు పరిస్థితి. మనం కూడా నేర్చుకోవాలి దీన్ని. అంటే మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మన కృష్ణుడు వంటి జ్ఞానం, మార్గదర్శకత్వం అవసరమండి. మనస్సు ఆందోళన చెందిపోతుంది. చాలా లోపల అన్ని డిఫరెంట్‌గా అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయన్నట్టు. ఒక సంఘటన జరుగుతున్నప్పుడు తొందరపడి మాత్రం నిర్ణయం తీసుకోకుండా వివేకంతో ఆ పరిస్థితిని పరిశీలించాలండి. అర్జునుడి యుద్ధం బయట జరుగుతున్నప్పటికీ అసలు యుద్ధం తన మనస్సులోనే ప్రారంభమయ్యింది. అందుకే భగవద్గీత కేవలం కురుక్షేత్ర యుద్ధం గురించి మాత్రమే కాదు, ప్రతి మనిషి జీవితంలో జరిగే ధర్మ అధర్మ సంఘర్షణ మార్గదర్శకత్వం కూడా చెప్తున్నారండి. అంటే కనిపించేదే కాదు, తన హృదయంలో ఎంత ఇదైపోతున్నాడు చూడండి, బాధ కలుగుతుంది తనకి, ఎవరితో చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి ఇదైపోతున్నాడు. దీన్ని బట్టి మనం ఏంటంటే ఏదొచ్చినా సరే అండి, ఎంత కఠిన సమయమైనా సరే మనం మధ్యలో నిలబడి మనం ప్రతిదీ ఆలోచించాలండి. ఆగాలి, పరిశీలించాలి, ఆలోచించాలి, ధర్మబద్ధంగా ఉందా లేదా గుర్తించాలి, తర్వాతనే నిర్ణయం తీసుకోవాలండి. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఈ శ్లోకం యొక్క అర్థం ఇదండి.